అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్కు స్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న వీడియో ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మన చేతులు ప్రతిరోజు వందల సార్లు జీవనాన్ని తాకుతూ ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించారా, చేతులు శుభ్రం కాని రోజుల్లో మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉండదనేది? ఆయుర్వేదంలో శుభ్రత అంటే కేవలం శరీర శుభ్రత కాదు, అది దినచర్యలో భాగం. శౌచం అని పిలుస్తారు. శరీరపు పవిత్రత, మనసు యొక్క స్పష్టత మరియు పరిసరాల పరిశుభ్రత, ఈ మూడు కలిసినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. చేతులు కడగడం అంటే కేవలం ధూళి మలినాలు తీయడం కాదు, అది మలాలు అంటే శరీరాన్ని బలహీనపరిచే ప్రతికూల శక్తులను తొలగించే ప్రక్రియ. అందుకే శుభ్రమైన చేతులు అంటే శుభ్రమైన శక్తి, బలమైన ఆరోగ్యం. ఆయుర్వేదంలో పానీ ప్రక్షాళన అనే ఆచారం ఉంది. ప్రతి చర్యకు ముందు తర్వాత చేతులను గోరువెచ్చని నీటితో లేదా కషాయాలతో కడగడం మన ఆచారం. మన పూర్వీకులు ఉపయోగించిన పదార్థాలు ఇవే: వేప, ఇది సహజ యాంటీబ్యాక్టీరియల్. 2 తులసి, వైరస్లను దూరం చేసే పవిత్ర మొక్క. 3 పసుపు, చిన్న గాయాలను కూడా నయం చేస్తుంది, మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 4 నిమ్మరసం లేదా త్రిఫల, ఇది మనకు దుర్వాసన టాక్సిన్లను తొలగిస్తాయి. ఇవి కేవలం ఔషధ మొక్కలు కాదు, ఇవి ప్రకృతి ఇచ్చిన రక్షక శక్తులు, పవిత్ర శక్తి. మన చేతులు కేవలం శరీర భాగాలు కావు, అవి ప్రాణశక్తి ప్రసారకాలు. మీరు ఆహారం తాకినప్పుడు, పూజ చేసినప్పుడు, ఇతరులను తాకినప్పుడు మీ శక్తి ఆ దారిలో ప్రయాణిస్తుంది. అందుకే ఆయుర్వేదం చెబుతుంది, ఆహారానికి ముందు, పూజకు ముందు, చికిత్స చేసే ముందు చేతులను కడగాలి అని. ఆధునిక శాస్త్రం చెబుతుంది, చేతులు కడగడం ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కానీ ఆయుర్వేదం చెబుతుంది, అది శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యాన్ని కాపాడుతుంది. మీరు కూడా ఇంట్లోనే సహజమైన ఆయుర్వేద హ్యాండ్ క్లెన్జర్ను తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న పదార్థాలు ఉంటే చాలు. మొదటగా 1 స్పూన్ వేప పొడి, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మరసం, 1 స్పూన్ అలోవెరా జెల్. వీటిని కలిపి గోరువెచ్చని నీటితో చేతులు కడగండి. ఇది కీటకాలను తొలగించడమే కాదు, చేతులకు మృదుత్వం, శక్తిని కూడా ఇస్తుంది. ఈ వీడియోను మీకు సపరేట్గా లేదా ఈ వీడియో భాగంలో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే చేయడం జరుగుతుంది. ఈరోజు కేవలం గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కింద జరుపుకోకండి. ఆయుర్వేదం చెప్పిన శాశ్వత సత్యాన్ని గుర్తు చేసుకోండి. ఇది మన శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ద్వారా హైలైట్ చేద్దాం. శుచిత్వం స్వస్థస్య మూలం, అంటే శుభ్రతే ఆరోగ్యానికి మూలం అనేది దీనికి అర్థం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఆయుర్వేదాన్ని మీ జీవనంలో భాగంగా చేర్చుకోండి. తదుపరి వీడియోలో మీ ముందుకు మరిన్ని ఆయుర్వేదిక్ కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సో శుభ్రంగా ఉండండి, శక్తివంతంగా ఉండండి. మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.